ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున బాధితుల్ని ఆదుకుంటూ ఉంది. వారికి ఆహారం, మంచినీళ్ళు, అదేవిధంగా నిత్యావసరాలు ప్రభుత్వం, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది దాతలు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఎవరికి తోచిన మేరకు వారు వరద బాధితులను ఆదుకునేందుకు నడుం బిగించి ముందుకు కదిలారు. మరొక 2-3 రోజుల్లో మళ్ళీ బెజవాడ, పాత బెజవాడని చూడొచ్చు. ఒక 2-3 రోజుల తర్వాత బెజవాడ ఊపిరి పీల్చుకుంటుంది అనేది ఖచ్చితంగా అనుకోవచ్చు. వరద ఉధృతి కూడా తగ్గినట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు గత ప్రభుత్వంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని బయటపెట్టారు. తాను నేరుగా సహాయ కార్యక్రమాల్లో దిగితే కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పేసి అధికారులు సూచించడం వల్ల తాను నేరుగా దిగలేదు, మానిటరింగ్ చేస్తున్నానని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 విరాళాన్ని అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 విరాళాన్ని అందించారు. 400 పంచాయతీలు ఏవైతే వరద గ్రామ ముప్పుకి గురైపోయాయో, ముంపుకి 400 పంచాయతీలు, ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ప్రకటించారు. 4 కోట్లు అంటే దాదాపు 2 తెలుగు రాష్ట్రాలకు ₹6 కోట్ల సొంత డబ్బులను విరాళంగా ప్రకటించిన ఏకైక ఉప ముఖ్యమంత్రి. అంటే అధికారంలో ఉన్న ఏ మంత్రి బహుశా ఇంతకుముందు అయితే ఆ స్థాయిలో ఎవరు కూడా ప్రకటించిన పరిస్థితి కాదు. అప్పుడప్పుడు కరోనా వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తన 3 నెలల జీతాన్ని విరాళంగా ఇస్తా ఉన్నారు. మరి అప్పట్లో ఆయన జీతం తీసుకోవట్లేదు, కేవలం ₹1 అన్నారు. సో ఒకవేళ ఆ 3 నెలలు జీతం తీసుకున్నా కూడా ఆ 3 నెలల జీతాన్ని మహా అయితే ఒక ₹10,00,000 ప్రకటించి ఉంటారు. 10 లక్షలు, 12 లక్షలు. కేవలం ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వస్తున్నారు. దయచేసి డబ్బులు కూడా ఇవ్వండి, ఎందుకంటే ₹1,000 కోట్ల సంపాదించుకున్నారు. సినిమా వాళ్ళకన్నా రాజకీయ నాయకుల దగ్గరే ₹1,000 కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి కాస్త డబ్బులు విసరటం నేర్చుకోండి ఇలాంటి విపత్తులు ఉన్నప్పుడు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి హితబోధ చేశారు. మరి అయినప్పటికీ కూడా మరి వారిలో మార్పు ఏ విధంగా ఉంటుందో లేదో తెలియదు. మరి గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అగ్రస్థాయి కథానాయకుల్ని మరి వారిని చిన్న చూపు చూశారు, చులకన భావంతో వారిని ఏదో పురుగుల్లాగా చూసినటువంటి వైకాపా ప్రభుత్వం మరి ఈరోజు వారు కోట్లాది రూపాయల కష్టార్జితాన్ని మరి వరద బాధితులు కూడా తెలంగాణ, ఆంధ్ర ఇస్తూ ఉంటే మరి ఈ వైకాపా పెద్దలు మాత్రం ఎక్కడా కూడా తమ కష్టార్జితాన్ని ఇచ్చే పరిస్థితి లేదు. ఇటీవల బొత్స సత్యనారాయణ గారు కొద్దిసేపటి క్రితం చెప్పారు, ₹1 కోటి పార్టీ తరపు నుంచి ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారంట. అది కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు అయితే ఏమి ఇవ్వరంట. 1,00,000 పాల ప్యాకెట్లు, ఒక 2 లక్షల వాటర్ ప్యాకెట్లు కొనాలని నిర్ణయించుకున్నారంట. మరి అవి ఏ మరికి కొంటారో చూడాలి. సో ఏదేమైనప్పుడు కూడా వైకాపాలో ఒక్కొక్క మాజీ మంత్రి ₹1,000 కోట్లకు పడగలెత్తిన పరిస్థితి ఉన్నటువంటి మాట వాస్తవం. ఎవరైనా అవునన్నా కాదన్నా మరి వాళ్ళు కనీసం ఒక్కొక్కరు ₹1 ఇచ్చినప్పటికీ కూడా వరద బాధితులు ఈజీగా ఆదుకునే అవకాశం ఉంటుంది. మరి వారు ఏ మేరకు ఇస్తారనేది చూడాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎంప్లాయీలు అందరూ కూడా 1 డే శాలరీ డొనేట్ చేస్తామన్న పరిస్థితి ఉంది. ₹14 కోట్ల దాని ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధికి వస్తుందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఇకపోతే అసలు ఈ వరదలు ఎందుకు వస్తూ ఉన్నాయి, తరచూ ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? రాజధాని ప్రాంతం ప్రత్యేకించి బెజవాడ అంటే మరి వైజాగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అతిపెద్ద నగరంగా, అభివృద్ధి చెందుతున్న నగరంగా మనం బెజవాడను చూస్తున్నాం. అలాంటి బెజవాడే ఇలాంటి పరిస్థితులకి లోనైతే భవిష్యత్తు ఏంటి, అసలు బెజవాడ భవిష్యత్తు ఏంటి, అసలు ఈ పరిస్థితులకి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. బెజవాడ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా అనేదే ఇవాళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం బొలిశెట్టి సత్యనారాయణ గారు అలియాస్ సత్య గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా యలమంచిల రవి గారు, మాజీ శాసనసభ్యులు, విజయవాడ తూర్పు, ప్రస్తుతం వారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే యలమంచిల రవి గారితో మాట్లాడదాం. ఆయన విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు. సో వారితో మాట్లాడదాం. రవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. సో మొత్తానికి రవి గారు, విజయవాడ అంటే అభివృద్ధి చెందుతున్న నగరం ఆంధ్రప్రదేశ్లో, వైజాగ్ తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరంగా విజయవాడని పరిగణించవచ్చు. ప్రత్యేకించి ఇప్పుడు బెజవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా రాజధాని ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. మరి ఇలాంటి వరదలు వచ్చిన పరిస్థితుల్లో మరి బెజవాడ ఉక్కిరి బిక్కిరి అయితే మరి బెజవాడ భవిష్యత్తు ఏంటి, బెజవాడ బ్రాండ్ ఇమేజ్ ఏమవ్వాలి, బెజవాడ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి కృష్ణమ్మని ఆనుకొని ఉన్నటువంటి మహానగరం, మరి ఇలాంటి విపత్తులు జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఏం చేయాలి రవి గారు? సార్, బ్రహ్మనాయుడు గారు
సీ లెవెల్ నుంచి చూసుకుంటే కృష్ణా నది మన విజయవాడ 3 మీటర్లు 3.5 మీటర్లలోనే ఉంది, పెద్ద ఎక్కువేం లేదు. పైనుంచి వచ్చి మన నెత్తి మీద నీళ్లు పడిపోతాయి కానీ కిందకి దిగి వెళ్ళేప్పుడు స్లోగా వెళ్ళాలి. దానికి మూలంగా ఏమైందంటే మనకు పైనుంచి ఇసుక బాగా వస్తుందండి. రావటం మూలంగా కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన బాగా, నేను మీకు కొన్ని విజువల్స్ పంపించాను అనుకుంటాను. ఆ విజువల్స్ లో ఏమవుతుందంటేనండి, ఆ దాదాపు ఒక కృష్ణా నది 2 పాయింట్ కింద విడిపోతుంది. మన ప్రకాశం బ్యారేజీ 1.2 కిలోమీటర్సే ఉంటుందండి. అక్కడి నుంచి అవుట్ ఫ్లో వచ్చేది. అది దిగువకు వచ్చేసరికి 2 కిలోమీటర్లు దిగువకు వచ్చేసరికి ఏమైందంటేనండి, కృష్ణా నది 2 పాయింట్ కింద విడిపోతుంది. ఒక పక్క 800 మీటర్లు అవుతుంది, ఒక పక్కన 500 మీటర్లు అవుతుందండి. ఈ 500 మీటర్లు వెళ్ళే దాంట్లో ఇప్పుడు మీరు చూపెట్టే విజువల్స్ ఇది 2009లోదండి. ఇదేమో అట్ ప్రెసెంట్ ఉన్న పొజిషన్. ఇంకోటి ఉంది 2013లోది, ఇది 2013లోదండి. ఇవి నేను శాటిలైట్ నుంచి తీసుకున్న విజువల్స్ అండి. వీటిల్లో ఏమవుతుందంటే 500 మీటర్లు వెళ్ళే పైలో నీళ్లు వెళ్ళటానికి లేకుండా ఈ అడ్డం వచ్చేసినాయి అండి. ఇసుక మ్యాట్ వేసేసింది. ఆ ఇసుక తీస్తే ఇప్పుడు పైన వచ్చే 1.2 కిలోమీటర్లో వచ్చే నీళ్లు ఇప్పుడు 800 మీటర్లో వెళ్తున్నాయి. 1200 మీటర్లోంచి వచ్చేది 800 మీటర్లోంచి వెళ్ళడం మూలంగా నీళ్లు ఎగదడతాయండి. ఇది ఎవరు చిన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఇసుకంతా తీసేసి మాకు మున్సిపాలిటీకి ఇవ్వండి, కార్పొరేషన్ ఇచ్చి అమ్ముకునే పర్మిట్లు ఇష్యూ చేసి మేము ప్లాన్ అప్రూవల్ తో పాటు ఆ డబ్బులు మా కార్పొరేషన్కి వస్తాయని కూడా అడిగా నేను ఆ రోజున. అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే రాష్ట్ర విభజన దీంట్లో ఉన్న అడవిలో మాకు వీటి మీద దృష్టి రాలేదు ప్రభుత్వం అధికారుల దగ్గర నుంచి. అందుకని అది గుట్టుపడిపోయింది. ఈ రోజైనా ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని దృష్టి పెట్టి ఒక 500 మీటర్లు తీసేస్తే పైనుంచి వచ్చిన నీళ్లు వెళ్ళిపోతాయి. ఇవాళ మీరు అనుకున్నట్టు 11 లక్షలు వచ్చినాయి, 12 లక్షలు వచ్చినాయి అంటే పొరపాటు అండి, రాలా. ఈ నీళ్లు ఇక్కడ ఎగదడటం మూలన ప్రకాశం బ్యారేజీ వరకు వెళ్ళిపోయినాయండి. అక్కడికి వెళ్ళేసరికి లెవెల్స్ తేడా వచ్చి పైకి కనపడుతుంది. దీనికంటే ఎక్కువ వచ్చిందంటే 1998లో వచ్చింది సార్. కృష్ణా నది మొత్తం ఈ విజయవాడ నుంచి దిగువ వరకు పోలీసులు కాపలా పెట్టారు ఆ రోజున కట్ట మీద. కట్టకి 6 అంగుళాలు పెరిగితే కట్ట పొరిలి నీళ్లు బయటకు వస్తాయి. ఆ పరిస్థితి వచ్చింది అప్పుడు. దాదాపుగా మా లెక్కలో మేము మా అంచనా 13 లక్షల క్యూసెక్లు వచ్చి ఉండేయండి అప్పుడు. ఇప్పుడు వచ్చేయన్నీ చాలా తక్కువ అండి. ఇది అంతా ఈ పూడికి రావటం మూలంగా ఇదంతా దీని మూలంగా వస్తుంది. అంతేగాని పొరపాటు దీనికి మనం ఆ తర్వాత వచ్చేయన్నీ ఏంటంటే ఈ పక్కన మా కృష్ణా నది పరివాహక ప్రాంతం కాకుండా పక్కన బఫర్ జోన్స్ ఉంటాయి సార్. ఈ బఫర్ జోన్లు ఉంటాయి. మేము కేఎల్ రావు గారు కట్ట అంటాము, లోపల మెయిన్ కట్ట కాకుండా కట్ట. ఆ కట్ట దగ్గర మేము గోడ కట్టించాము. అంటే గోడ అంటే రిటర్నింగ్ వాళ్ళ సార్ మీరు అనేది? యా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా, మీ హయాంలోనే కదా దానికి అంకురార్పణ జరిగింది. అవునండి, అప్పుడే మేము ఫైనాన్స్ తీసుకొచ్చాము, క్లియరెన్స్లు అన్ని తీసుకొచ్చాము, అలైన్మెంట్ చేయించాము, సాయిల్ టెస్టులు చేయించాము. అవన్నీ అప్పుడు నా హయాంలోనే జరిగిందండి. కన్స్ట్రక్షన్ వచ్చేసరికి లేట్ అయింది. దానికి ముందు జరగాల్సిన తంతంతా చాలా ఉందండి. అవన్నీ చేపించాము. ఆ గోడ కూడా అండి లోపలికి రావటం వలన సుమారుగా 6000 క్యూసెక్లు నీరు ప్రవాహాన్ని తగ్గిస్తుంది అది. ఇప్పుడు ఇది ఉంది చూసారండి, ఇది గుట్ట వేసేసింది. ఈ గుట్ట వేసిన దానికి కూడా అక్కడ 500 మీటర్లో వెళ్ళేది తగ్గిపోయింది. సుమారుగా మీకు 50,000 క్యూసెక్లు అంటే ఒక సెకండ్ కి 1 క్యూబిక్ మీటర్. అంటే కృష్ణా నది 2 కిలోమీటర్లు వెడల్పు ఉందనుకోండి, వారత్ దగ్గర 1 సెకండ్ కి 11 లక్షల క్యూసెక్లు నీళ్లు ప్రవాహం నడుస్తుంది. అంటే 1 సెకండ్ కు నడిచిందంటే 1 గంటకి సుమారుగా కిలోమీటర్ నీళ్లు నడిచినట్టండి. అంత వచ్చే ఫోర్స్ ఇక్కడ వచ్చేసరికి తగ్గిపోయింది. ఆ తగ్గిపాటు మూలంగానే ఈ వెనక్కి ఎగదడుతుంది. ఇటువంటివన్నీ క్లియర్ చేసుకోవాలండి. ఇప్పుడు బుడమేరుది కూడా దాదాపుగా నాకు తెలిసి అంతేనండి. అయితే రవి గారు
బుడమేరు వాగు ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల చాలా వరకు ఆక్రమణకు గురైనాయి అని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. సో మీరు అక్కడ గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు కాబట్టి విజయవాడ పూర్తి భౌగోళిక స్వరూపం మీకు పూర్తి అవగాహన ఉంటుంది. వాస్తవేనా? వాస్తవం అండి. బుడమేరు, కొత్త రాజరాజేశ్వరిపేట ఇవన్నీ సింగనగరు ఇదంతా ఆల్మోస్ట్ బుడమేరులోనే ఉందండి. మీకెందుకు 2010 నుంచి గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి విజువల్స్ తీసుకుని చూసుకుంటారండి, ఆ డెవలప్మెంట్ మీకు కనపడుతుంది. ఎప్పుడెప్పుడు ఎట్లా కట్టారు ఏంటి అనేది క్లియర్ గా మనకు 2010 నుంచి వస్తుందండి. 85 విజువల్ కూడా ఉంటుంది. అందులో ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఎప్పుడెప్పుడు ఎట్లా కట్టారు అనేది. అంటే ఆక్రమణకు గురవటం వల్ల ఈ యొక్క వరద ప్రభావం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అనుకోవచ్చు. సహజం అండి, అది పెరుగుతుంది. ఎందుకంటే నీళ్లు వెళ్ళేది మనం నీళ్లు వచ్చే ప్రాంతంలో మనం ఇల్లు ఉంటే మన ఇళ్లలోకి నీళ్లు రావద్దంటే ఎట్టాగంటే వెళ్ళిపోతాం, సహజం అది. సో అది దానికి ఏం చేయాలంటే అవన్నీ మళ్ళీ మనం రిమూవ్ చేసి అదంతా ఫ్రీ ఏరియా కింద తీసుకోవాలి, లేకపోతే దేశం మునిగిపోతుంది. పూడికలు తీయాలి కదా రవి గారు, పూడికలు తీస్తేనే కదా వాగులు, వంకలు, నదులు పూడికలు తీస్తేనే కదా నీళ్ళు ఎక్కువగా ఇంకేది. అవునండి. ఇందులో ఇంకోటి కూడా ఉంది బ్రహ్మనాయుడు గారు, ఈ బ్యారేజ్ దగ్గర నీళ్లు పైకి ఎగదట్టినాయి కదండి. అవును. హెడ్ వాటర్ వర్క్స్ మునిగిపోయిందండి. రాత్రి 11:30కి హెడ్ వాటర్ వర్క్స్ మునిగిపోవటం మొదలు పెట్టింది. హెడ్ వాటర్ వర్క్స్ మునిగిపోవడానికి కారణం ఏంటంటే అటు నుంచి భవానీపురంలో నుంచి డ్రైన్ వాటర్ తీసుకొచ్చి కరెక్ట్ గా అక్కడ ఆ మూల మీద కలిపారండి. ఈ కలిపిన దీంట్లో నుంచి ఎప్పుడైతే వరద ఉధృతం పెరిగిందో ఇవన్నీ ఇట్టా కాలువలు ప్రతి చాట ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ భవానీపురం మునిగిపోవడానికి కారణం కృష్ణానది నీళ్లు కూడా అటు వెళ్ళినాయండి. సో కృష్ణలంక ఏ మేరకు ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చు సార్? ఏదండి? కృష్ణలంక ప్రాంతం ఎంత మేరకు వరదకి ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చు? వాస్తవానికి ఆ వాల్ మూలాన అయితే మటుకి కృష్ణలంకలోకి నీళ్ళు వెళ్ళకూడదండి. కాకపోతే కార్పొరేషన్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటేనండి, ఆ డ్రైనేజ్ వాటర్ ఇటు పక్కకి వెళ్ళటానికి యూజీడీ లేని రోడ్లకి డ్రైనేజీలు ఈ గోడకు బెజ్జం పెట్టేసి కృష్ణా నదిలోకి కలిపారండి. ఇది రిటర్నింగ్ వాళ్ళకి హోల్స్ పెట్టేశారు. రిటర్నింగ్ వాళ్ళకి హోల్స్ పెట్టేశారండి. ఆ నీళ్లు ఇటు వచ్చేసరికి ఇవాళ ఈ నీళ్లు వరద వచ్చేసరికి ఇవన్నీ లోపలికి వచ్చేసినాయి, మునిగిపోయింది. ఆ హోల్లో నుంచి వాటర్ కృష్ణలంక మీద పడిపోయింది. కృష్ణలంక అంటే రాణిగారి తోట, గీతానగర్ కట్ట, లేకపోతే మళ్ళీ ఇక్కడ రామలింగేశ్వర కట్ట, ఇవన్నీ ఈ ప్రాంతం మునిగిపోయిందండి ఎలంకూతురు వరకు. సో అది మొదటి నుంచి కూడా కొంత లోతట్టు ప్రాంతం. యాక్చువల్ గా మాకు 9 లక్షల క్యూసెక్లు వచ్చినా గానీ పైకి ఎక్కేవి కాదండి. ఇప్పుడు అక్కడ నీళ్లు ఎగదాడటము ఇవన్నీ రావటం వలన అది 7 లక్షల వరకు నీళ్లు పైకెక్కేవి కాదండి. ఇప్పుడు ఇవన్నీ రావటం వలన నీళ్లు పైకి రావటం ఇవన్నీ మునిగిపోవటం జరిగింది. ఆ మేజర్ పార్ట్ నాకు తెలిసినంత వరకు నాకున్న అనుభవంలో ఒక 500 మీటర్ ఏరియా క్రీక్ అది క్లియర్ చేస్తే బాగుంటుంది. అయితే భవిష్యత్ ఏంటి సార్? బెజవాడ భవిష్యత్ ఏంటి? ఇలా ఉంటే రాజధాని ప్రాంతం, అందులోనూ అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం, ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది ఈ నగరం మీద. మరి ఈ నగరం ఈ విధంగా మునిగిపోతా ఉంటే వరదలు వచ్చినప్పుడు ఈ నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏంటి? దెబ్బతిందా? అయ్యా, ఇది మానవ తప్పిదం. కానీ న్యాచురల్ గా పైనుంచి వానపడి అవి వచ్చే నీళ్ళకి వెళ్ళిపోయే విధంగా వెనక మన పూర్వీకులందరూ ఏర్పాట్లు చేసినవన్నీ ఉండయండి. ఆ నీళ్లు వెళ్ళనివ్వకుండా అడ్డుకట్టలేయటము ఇవన్నీ చేసింది మానవ తప్పిదం, మనం చేసిన తప్పులు అది. కానీ రికార్డ్స్ లో 98లో 7 లక్షలు 9 లక్షలు చూపెడుతున్నారు. కానీ 1987 ఆ ప్రాంతంలో కూడా వరద వచ్చిందంట కదా సార్? ఇంత పెద్ద వరదలు రాలేదు సార్. అప్పటికి లంక గ్రామాలు మునిగిపోయాయి చూసారా సార్? లంక గ్రామాలు మునిగిపోయాయి. మునిగిపోతాయండి. లంక గ్రామాలు మునిగిపోవడం అవన్నీ సహజం అండి, మామూలుగానే జరుగుతూ ఉంటాయి. మరి ఆ నది మధ్యలో ఉన్నప్పుడు మునిగిపోతాయి కదా. అవును, మునిగిపోయినాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే నీళ్లు ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవ్వాలి, ఆ అడ్జస్ట్ అవ్వాల్సిన ప్లేసుల్లో ఇళ్లు రావటం, బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్ లో వచ్చేయటం, వీటన్నిటికీ మూలంగా